ఒకానొకప్పుడు అసుర్ అనే పేరుతో ఉన్న ఒక శక్తివంతమైన జిన్ పాతాళ లోకం నుండి దేవలోకాన్ని పాలించడానికి వచ్చాడు. అసుర్ మొత్తం దేవలోకాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. దేవదూతలందరూ భయపడి దేవదూతల రాణి త్రిషా దగ్గరికి వెళ్తారు. దేవదూత పాతాళ లోకం నుండి అసుర్ పేరుతో ఉన్న జిన్ దేవలోకానికి వచ్చాడు. మీరందరూ చింతించకండి, నేను అతన్ని ఇక్కడి నుండి తరిమి కొట్టే ఆలోచన గురించి ఆలోచిస్తాను. అప్పటి వరకు మీరు అతన్ని ఆపడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే మూర్ఖుడు జీన్ దేవలోకాన్ని నాశనం చేస్తాడు. త్రిషా మాటలు వినే దేవదూతలందరూ అసురుని ఆపడానికి వెళ్తారు. అసుర్ చాలా శక్తివంతుడు. అతను తన శక్తులను చూసి చాలా గర్వపడేవాడు. తను దేవలోకంలో ఉన్న వస్తువులన్నిటినీ నాశనం చెయ్యసాగాడు. త్రిషా ఇవన్నిటిని చూసి చాలా ఆశ్చర్యానికి గురవుతుంది. ఇంకా అసుర్ దగ్గరికి వెళ్తుంది. అసుర్, మీరు పాతాళ లోకంలో నివసిస్తున్నారు. మీరు ఈ దేవలోకానికి ఎందుకు వచ్చారు? నేను దేవలోకాన్ని పాలించడానికి వచ్చాను. దేవలోకంలో ఉన్న దేవదూతలందరినీ నేను నా బానిస చేసుకుంటాను. కలల ప్రపంచం నుండి బయటపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఇది మీ మంచి కోసమే. అనిపిస్తుంది నీకు ఇప్పటి వరకు నా శక్తుల గురించి తెలియదని. దేవలోకాన్ని నాకప్పగించండి, లేదంటే నేను మీ అందరినీ నా బానిసలుగా చేసుకుంటాను. ఒకవేళ నీకు దేవలోకం కావాలంటే ముందుగా నాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది, అది కూడా రేపే. ఒకవేళ మీరు గెలిస్తే దేవలోకానికి నువ్వే రాజు అవుతావు. నేను ఒప్పుకుంటున్నాను, కానిది గుర్తుంచుకోండి. కానీ నాతో గెలవాలంటే మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. మీకే మంచిది, మీ ఓటమిని ఒప్పుకోండి. ఇది అంతా రేపు యుద్ధం తర్వాత తెలుస్తుంది. యుద్ధానికి ముందే ఓటమిని ఒప్పుకోవడం దేవదూతలకు చాలా విరుద్ధమైనది. ఇలా చెప్పేసి త్రిష అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరుసటి రోజు దేవదూతలందరూ సమావేశమవుతారు. త్రిష ఇంకా అసుర్ మధ్య యుద్ధం మొదలవుతుంది. మాయా దండమా, నీ శక్తిని చూపించు, ఈ దుష్ట శక్తిని దూరంగా పంపించు. అసుర్పై త్రిష మాయాజాలం ఎలాంటి ప్రభావం చూపించదు. ఇది చూసి త్రిష మరోసారి తనపై తన మాయాజాలాన్ని ప్రయోగిస్తుంది. మాయా దండమా, నీ శక్తిని చూపించు, ఈ మాయా జీన్ పై నీ శక్తిని చూపించు. అసుర్ చాలా శక్తివంతుడు. అందుకే తనకు త్రిష యొక్క ఏ మాయాజాలం తనపై ప్రభావం చూపించలేదు. చాలాసేపు యుద్ధం చేసిన తర్వాత చివరకు అసుర్ గెలుస్తాడు. షరతు ప్రకారంగా అసుర్ దేవలోకాన్ని ఆక్రమిస్తాడు. నేను ముందే చెప్పాను కదా, చెప్పినట్టుగానే మీరు ఓడిపోయారు. ఈ రోజు నుంచి దేవలోక రాజుని నేనే. ఇంకా దేవదూతలందరూ ఈ రోజు నుండి నా సేవకులు. ఈ రోజు నుంచి నేను ఎలాగైతే చెప్తానో మీరు అలాగే చెయ్యాలి. దేవదూతలందరూ చాలా బాధపడతారు. అసుర్ దేవదూతలందరినీ చాలా వేధిస్తాడు. కొన్నిసార్లు తను భూమిపై ఉన్న పిల్లలను ఇబ్బంది పెట్టమని ఆజ్ఞాపిస్తాడు. ఇంకోసారి తను దేవలోక భవనాన్ని కాల్చమని చెప్తాడు. దేవదూతలందరూ నిస్సహాయ స్థితిలో తనని అంగీకరిస్తూ ఉంటారు. దేవలోకంలో నివసిస్తున్న ఒక చిన్న పాప వీటన్నిటిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. తనొక ఉపాయాన్ని ఆలోచించి అసుర్ దగ్గరికి వెళ్తుంది. అసుర్, నువ్వు ఇంత శక్తివంతుడివి, నువ్వు ఎంత మంచివాడివి, ఇంకా ఈ దేవదూతల మధ్య ఎందుకుంటావు? అసలు నువ్వెవరు? ఇంకా నన్ను ఎందుకు ఇంతలా పొగుడుతున్నావు? నా పేరు సోని దేవదూత. నేను ఈ దేవలోకంలో ఉంటాను. ఈ దేవదూతలు మా అమ్మని ఒక సీసాలో బంధించి ఉంచారు. ఇంకా ఈ దేవదూతలందరూ నన్ను కూడా చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఏంటి, నువ్వు నిజమే చెప్తున్నావా? హా అసుర్, ఈ దేవదూతలందరిలోనూ నీ విజయానికి నేను మాత్రమే సంతోషించాను. నేను ఈ దేవదూతలను ఇబ్బంది పడడం చూడననుకుంటున్నాను. ఒకవేళ అలా ఉంటే నువ్వు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో నాకు సహాయం చెయ్యు. ఈ దేవదూతలు చాలా శక్తివంతులు. నన్ను కూడా చాలా సులువుగా బంధించేస్తారు. ఒకవేళ నీకు సహాయం కావాలంటే మా అమ్మని ఆ బందీ నుంచి విడిపించు. తను నీకు తప్పకుండా సహాయం చేస్తుంది. అంతేకాదు, ఇంకా తనకి మాయా వజ్రం ఎక్కడుందో కూడా తెలుసు. మాయా వజ్రమా? దానిలో ప్రత్యేకత ఏమిటి? దానివల్ల నువ్వు ఇంకా ఇంకా చాలా శక్తివంతుడు అవుతావు. కానీ నీకు అప్పుడే దొరుకుతుంది ఎప్పుడైతే నువ్వు మా అమ్మని ఆ బందీ నుంచి విడిపిస్తావో. ఎందుకంటే దాని గురించి కేవలం అమ్మకి మాత్రమే తెలుసు. నువ్వు త్వరగా వెళ్ళి ఆ బాటిల్ ని తీసుకొనిరా. దేనిలో అయితే మీ అమ్మ బందీగా ఉందో నేను ఇప్పుడే మీ అమ్మగారిని విడుదల చేస్తాను. నాకు ఆ మాయా వజ్రం ఇప్పుడంటే ఇప్పుడే కావాలి.
అప్పుడే సోన్పరి ఒక ఖాళీ సీసాను తీసుకొని అసుర్ దగ్గరికి వస్తుంది. ఇదేంటి, ఇందులో ఎవ్వరూ లేరు. ఇది అయితే ఖాళీగా ఉంది. లేదు లేదు, ఇది ఖాళీగా లేదు. నువ్వు మా అమ్మని అప్పుడే చూడగలుగుతావు నువ్వు ఎప్పుడైతే ఆ సీసాలోకి వెళ్తావో. నాకు అర్థం కావడం లేదు. మీ అమ్మని నేను బాటిల్ బయట నుండి ఎందుకు చూడలేకపోతున్నాను? తనని దేవదూతలు మాత్రమే బయట నుంచి చూడగలరు. ఇప్పుడు నువ్వు త్వరగా మా అమ్మను బయటికి తీసుకుని రా. ఒకవేళ ఎవరైనా వచ్చారంటే నీకు ఆ మాయా వజ్రం ఎప్పటికీ దొరకదు. అసుర్ ఆ వజ్రం కోసం సోన్పరి మాటలు విని ఆ ఖాళీ సీసాలోకి వెళ్ళిపోతాడు. ఎలాగైతే తను ఆ సీసాలోకి వెళ్ళిపోతాడో సోన్పరి ఆ సీసా మూతని మూసివేస్తుంది. అరే, ఇక్కడైతే ఎవ్వరూ లేరు. హా, ఈ సీసాలో ఎవ్వరూ లేరు. అందుకని ఈ రోజు నుండి నువ్వు ఈ సీసాలోనే ఉండాల్సిందే. హే, నన్ను ఈ సీసాల నుండి బయటకు తీసుకురా. మీరందరూ నా నుంచి తప్పించుకోలేరు. నన్ను ఈ సీసాల నుంచి బయటకు తీసుకురండి. అసుర్ని ఒక బాటిల్లో బంధించిన తర్వాత సోన్పరి ఆ బాటిల్ను త్రిషా దగ్గరికి తీసుకెళ్తుంది. ఇంకా తను మొత్తం విషయాన్ని చెప్పేస్తుంది. జిన్ను సీసాలో బంధింపబడడం చూసి దేవదూతలందరూ చాలా సంతోషిస్తారు. ఇంకా సోన్పరిని చాలా అభినందిస్తారు. ఈ విధంగా సోన్పరి దేవదూతలందరినీ ఇంకా దేవలోకాన్ని అసురు నుండి కాపాడేస్తుంది. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.